అనేది కాదు కదా, ఇది బర్నింగ్ టాపిక్, ఇది రగులుతున్నటువంటి అంశం. ఇది ఏమీ చల్లబడలేదు కదా, దీనికి ఏమో కొలిక్కి తీసుకురాలేదు కదా, దీన్ని ఎవరిలో రగులుతోందండి. సార్ శ్రీనివాస్ గారు, నాది చాలా బేసిక్ పాయింట్ నేను అడుగుతున్నానండి. కృష్ణాంజనేయులు గారు లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ ఒక పాయింట్ అడుగుతున్నా. ఎప్పుడో సిపాయిల తిరుగుబాటు, ప్లాసీ యుద్ధం నాటి అంశాలన్నీ ఇవాళ ఎన్నికల ఎజెండాగా పెట్టుకొని రావడం, తెలుగుదేశంలో ఏదో మొత్తానికి ఒక డెర్త్ కనిపిస్తోంది, ఏదో లోపం కనిపిస్తుంది. ఒకప్పటి ప్రణాళికలు, ఒకప్పటి వ్యూహాలు అవన్నీ లుప్తమైపోయినాయా, మృగమైనాయా, చేసేవాళ్ళు లేరా, చేస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరా, నాయుడు గారి సే లేకుండా పోయిందా తెలుగుదేశంలో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మనకి ఏంటంటే దేవుడి స్క్రిప్ట్ అంటారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఇప్పుడు మనకు తెలియదు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏది. జగన్ గారు దేవుడి స్క్రిప్టేలేండి. వారిని మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా. వారిని మరణించిన తర్వాత సుజాత గారు ఒక్క నిమిషం అండి, వారిని మాట్లాడండి, వారిని కంప్లీట్ చేయండి, మీ దగ్గరకు వస్తా. సుజాత గారు ప్లీజ్ వారిని మాట్లాడియండి. కాదు కాదు, వారిని మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా. వారు అనలిస్ట్, వారిని మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడు. సిపాయిల తిరుగుబాటుకి వివేకానంద రెడ్డి హత్య కేసుకి మనం పోల్చుకోకూడదు. సిపాయిల తిరుగుబాటు మరి నాకు తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే అంత పాత అంశాలను తీసుకురావడం. ఇప్పుడు ప్రజెంట్ డే ఏమున్నాయి కరెంట్ ఇష్యూస్, ఆయన అన్నది అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండు అంశాల మీద మాట్లాడచ్చు కదా. అవి వదిలేసి ఇక పొద్దున్న లేస్తే వివేకానంద రెడ్డి హత్య, వివేకానంద, జనాలు కూడా బోర్ కొడుతుంది కదండి. ఇప్పుడు కాదు కదా, అవి లేకుండా ఇది ఒకటే జరుగుతుందా? ఫెయిల్యూర్స్, వీటన్నిటినీ కూడా మనం చూడాల్సింది వైఫల్యాలుగా చూడాలి. ఏది అనుమానం అండి నాకైతే. ఇప్పుడు కేవలం దర్యాప్తు సంస్థల వైఫల్యమా, ప్రభుత్వాల వైఫల్యమా ఇవాళ స్పష్టంగా కనపడుతోంది కదా. ఏది వివేకానంద రెడ్డి హత్యే కాదు కదా, అన్ని అంశాల్లో వైఫల్యాలు ఉన్నప్పుడు మనం ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మనం ఈరోజు చర్చ పెట్టుకోవటము, తర్వాత ఈ బ్యానర్ ఐటమ్స్ లో పేపర్లు రాయటము, ఆ తర్వాత నాయకులు, ప్రధాన పార్టీలు చర్చించటమే దాని ఇంపార్టెన్స్ ని తెలియజేస్తున్నాయి. ఏది దాని ఇంపాక్ట్ ని తెలియజేస్తున్నాయి. రేపు రాబోయే 40 రోజుల్లో ప్రజల మీద అది ఎంత ముద్ర పడుతుందో తెలియజేస్తుంది. విలువలు, విశ్వసనీయత ప్రశ్నార్థకం చేసేటటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా. ఏది తను చెప్పేటటువంటి విలువలు, తన యొక్క విశ్వసనీయతనే ఇవాళ ఈ కేసులు అతన్ని నెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎందుకంటే జనరల్ గా ఇలాంటి అంశాలపైనే ప్రజల్లో ఆసక్తి ఎక్కువ. అభివృద్ధి, రోడ్లు, లేకపోతే ప్రాజెక్టులు, వీటిపైన చర్చలు జరగవు. మనం మీకు తెలుసు, వాసుదేవన్ గారు, కృష్ణాంజనేయులు గారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. జర్నలిజంలో మీరు ఎన్నో చూశారు. ఏంటి, రోడ్ సైడ్ టీ బంకుల దగ్గర డిస్కషన్ జరిగేది ప్రాజెక్టుల గురించి కాదు, రోడ్ సైడ్ టీ బంకుల దగ్గర డిస్కషన్ జరిగేది స్కీముల గురించి కాదు. ఏది మాట్లాడతారు? రోడ్ సైడ్ టీ బంకులు చంద్రబాబు నాయుడు చర్చ పెట్టడం వేరండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీని మీద చర్చ జరగాలని అంటారంటే మీకు ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం అనేది 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి ఇప్పుడు అన్నెసరీ అయినటువంటి ఒక ఎజెండాగా మీకు ఆయుధంగా ఉపయోగపడినటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ ఆయుధం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడదు అనేటువంటి ఇప్పుడు కన్నా రియలైజ్ అయితే ఈ 42 రోజులైనా ప్రభుత్వ వైఫల్యాల మీద మీరు మాట్లాడడానికి అవకాశం కూడా. ఒకసారి పల్లె రవికుమార్ గారు మాట్లాడతారండి, ఒకసారి పల్లె రవికుమార్ గారు మాట్లాడతారు. సుజాత గారు వస్తున్నా మీ దగ్గరికి, సుజాత గారు వస్తున్నా, పల్లె రవి గారు మాట్లాడతారు. ఒకసారి మీ దగ్గరికి వస్తా, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు కదా. మేము అడిగేది అదే, మీ అభివృద్ధి మీరు చెప్పండి అంటే ఆయన చెప్పడం. ఆయన అనేది ఏంటి, ఊకిళ్ళు బాబాయ్ అంటాడు, లేకపోతే ఊపిటి ముద్రగడ అంటే మేము అనలేమా చెప్పండి. ఆయన ముద్రగడ గారిని కొట్టలేదా చెప్పండి, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే మేము అనలేమా? కానీ మాకు అది ముఖ్యం కాదు. మేము అనేది ఏంటంటే మీరు 5 ఏళ్లు పరిపాలించారు, మీరు పరిపాలించిన పరిపాలన మేము మళ్ళీ తీసుకొస్తాము. 2014 నుంచి 19 వరకు ఏమైతే చేశామో అది మళ్ళీ తీసుకొస్తాము, మళ్ళీ జన్మభూమి కమిటీలు వేస్తాము, మళ్ళీ పెన్షన్ లేకుండా వృద్ధుల్ని రోడ్లు ఎక్కిస్తామని చెప్పండి అని అంటున్నాం. మేము స్కూళ్ళను మూసేపిస్తామని చెప్పండి అని మేము అంటున్నాం. మేము చెప్తాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మా చిన్న కార్యకర్త చాలు, లేకపోతే ఒక స్పీకర్ చాలు. మేము స్కూళ్ళను ఎట్లా బాగు చేశాము, హాస్పిటల్స్ ఎట్లా బాగు చేశాము, 10 పోర్టులను ఎట్లా కట్టాము, ఇన్ఫోసిస్ ఎట్లా తీసుకొచ్చాము, ఇవన్నీ మేము చెప్తాం. ఈ రోజు మీకు హెడ్లైన్ పేజీలో సాక్షి పేపర్లో అదే కనిపించిందా? మీకు పైన మీకు కనిపించినటువంటి సాధికారత అనేది కనిపించలేదా? ఎందుకంటే మనం చూసేది, మనం హెడ్లైన్, మనం హెడ్ పేజీ చూస్తే
మన బీసీల సాధికారత ఎందుకు కనిపించట్లేదు? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానంటే ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు వాంట్స్ టు సే సంథింగ్. ఒక్క నిమిషం సుజాత గారు ప్లీజ్, నేను వస్తాను మీ దగ్గరకు వస్తా. రవికుమార్ గారు మీరు మాట్లాడండి. సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. రవికుమార్ గారు వాంట్స్ టు కన్వే సంథింగ్. రవికుమార్ గారు చెప్పండి ప్లీజ్. వాసుదేవన్ గారు, అందరికీ నమస్కారం. ప్యానల్ ఉన్న మిత్రులకి ఒకటి, నేను ఏంటంటే 25 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను ఇక్కడ ఎందుకు ఒక నాయకుడిగాను ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడటం కాకుండా ఒక జర్నలిస్ట్ గా 25 సంవత్సరాలు జర్నలిస్ట్ పనిచేసినటువంటి యాక్టివ్ జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి జర్నలిస్ట్ గా మీరు ఇప్పటికీ కూడా యాక్టివ్ జర్నలిస్టే మీరు. ఎందుకు అంటే నిజంగా అన్ఫార్చునేట్ ఏంటంటే మన దేశంలో ఓవరాల్ గా నేను చెప్తున్నాను, ఓవరాల్ గా ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికలప్పుడు ప్రజల అభివృద్ధి సంక్షేమము మిగతా సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఎజెండాగా ఎన్నికలు జరగాలి. ఎక్కడైనా ఏ పార్టీ అయినా, రాష్ట్రంలో అయినా, జాతీయంలో అయినా. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇటువంటి ఎప్పుడైనా సందర్భం రాగానే, ఇటువంటి ఒక ఇన్సిడెంట్ జరగానే పార్టీలన్నీ వాటి చుట్టూ తిప్పడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తి అనామకుడు కాదు. ఆయన ఒక జీవిత కాలంలో ప్రజాప్రతినిధి పాటు పార్లమెంట్లోను, ఇటు తర్వాత రాష్ట్ర మంత్రిగాను చాలా కీలకంగా ఉన్నటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ, వెల్ నోన్